ప్రపంచ స్థాయి వైద్యాన్ని తిరుపతిలోనే పొందే విధంగా అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వైద్యులు తెలిపారు. తిరుపతి రేణిగుంట మార్గంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు మీడియాతో మాట్లాడుతూ 2.5 సంవత్సర కాలంలో 800 ఆపరేషన్లు దిగ్విజయంగా చేయడం జరిగిందని అన్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా సిటీ విఎస్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. గుండె, రక్తనాళాలు, ఛాతీకి సంబంధించిన ఆపరేషన్లను విజయవంతంగా చేయడం జరిగిందని పేర్కొన్నారు. క్లిష్టతరమైన సర్జరీలను సైతం సులభతరం చేసి ప్రజలందరి మన్ననలు అందుకోవడం జరిగిందని, తమ వైద్య సేవలను ఆదరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ తిరుపతి రాకముందు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో నేను పనిచేసినప్పుడు చూసినప్పుడు కూడా ఎంత పర్ఫెక్ట్ సిటీవీఎస్ సర్జరీ టీమ్ని నేను ఎక్కడ చూడాల. సో అది దాంతోపాటు ఆయన స్కిల్లు, ఆయన పేషెంట్స్తో మాట్లాడేటువంటి విధానము, ఆయన డీల్ చేసేటువంటి విధానము, ప్లస్ సర్జికల్ స్కిల్, ఇవన్నీ కలిసి మనకి 800 సక్సెస్ఫుల్ కేసుల్ని సో ఇక్కడ ఆస్టర్ నారాయణలో చేయటం అనేది మాకందరికి కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. మన త్రిలోక్ ఆఫ్ పంప్ సర్జరీస్ దీంట్లో మోర్ సక్సెస్ ఉంటుంది. ఆఫ్ పంప్ అంటే హార్ట్ కొట్టుకుంటూ బీటింగ్ ఉంటుంది, బీటింగ్ సర్జరీ అంటారు. హార్ట్ బీట్ సర్జరీ, హార్ట్ బీటింగ్ ఉంటుంది, ఆ టైంలోనే సర్జరీ చేస్తాడు. మామూలుగా ఏంటంటే హార్ట్ లంగ్ మిషన్స్ ఉంటాయి, ఈ బ్లడ్ అంతా డైవర్ట్ చేస్తాడు, హార్ట్ ఫంక్షన్ ఉండదు. సో దిస్ టైప్ ఆఫ్ సర్జరీస్ రిస్క్తో కూడుకుంటాయి. ఈ బీటింగ్ సర్జరీస్ మాత్రము బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉండేదానివల్ల మనకు సక్సెస్ రేటు బెటర్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ అన్ని రకాల హార్ట్ ఆపరేషన్సే కాకుండా, హార్టే కాకుండా లంగ్స్, అదే కాకుండా చెస్ట్ వాల్, లంగ్ క్యాన్సర్ మరియు రక్తనాళాలకు సంబంధించిన సర్జరీస్, స్టెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఈ సర్జరీస్ అన్నీ కూడా రాయలసీమ ప్రజలందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ 800 సర్జరీ అనేది ఈ రాయలసీమ మరియు తిరుపతి జిల్లాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్, ప్లస్ మన స్టేట్లో ఉండే కార్డియోథొరాసిక్ సర్జన్స్లో మనదే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ దిస్ టైం పీరియడ్ అన్నమాట. ప్రతి హాస్పిటల్లో దాదాపు 1, 2, 3 కన్నా సర్జరీల కన్నా ఎక్కువ చేసేవాళ్ళు కాదు. పేషెంట్స్ మహానగరాలకి ఈ చికిత్సకి వెళ్ళేవాళ్ళు, ఈ సర్జరీస్కి వెళ్ళేవాళ్ళు. అలాంటిది వాళ్ళు చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్న చికిత్సని వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనం గత 2 సంవత్సరంలో దాదాపు 60-70%, 80% వరకు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద మనం ఉచితంగా ఈ హృద్రోగ శస్త్రచికిత్స అందించబడింది.